రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర జాతీయ నాయకులందరికీ ముఖ్యంగా కొంతకాలం కిందనే 2 మాసాల కింద పరిచయమైనటువంటి మా కోటి రజకన్న గారి కోరిక మేరకు, వారి ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడ మీ ముందు నేను కనిపిస్తున్నాను. మీ అందరికీ, జాతీయ నాయకులకి, రాష్ట్ర నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా అభివందనాలు, అమ్మవారి ఆశీర్వచనాలతో మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు ఏ ఆశయంతోనైతే పనిచేస్తున్నారో ఆశయం నెరవేరడానికి, మీ ఆశయ సిద్ధికై మీ అంతలో మీరు పనిచేయడానికి, మీ లక్ష్య సాధనకు అడుగేయడానికి ఒక అమ్మవారి యొక్క ప్రాంతాన్ని మీరు ఎంచుకున్నారు. మీరు ఎవరు ఏం కోరుకుంటారో నాకు తెలియదు, కానీ అమ్మవారిని ఎప్పుడు కూడా ఇంకా చాలామంది చూస్తుంటే అమ్మవారి భక్తులు ఉన్నట్టున్నారు. కొంతమంది యువకులు హనుమంతుడి భక్తులు ఉన్నారు. హనుమంతుడి భక్తి హనుమంతుడి శక్తి తెలియదు, హనుమంతుడి శక్తి హనుమంతుడికి తెలియదు. కానీ అమ్మవారి యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ శక్తి వాళ్ళకి తెలుస్తుంది. ఈ అమ్మవారిని ఎప్పుడైనా ఆభరణాలు ఇవ్వమని, మనకు బంగ్లాలు ఇవ్వమని, లేదా జాగాలు ఇవ్వమని, ప్లాట్లు ఇవ్వమని, నాకు ప్రమోషన్ ఇవ్వమని, లేకపోతే నేను అనుకున్న కార్యం సిద్ధించమని ఎప్పుడు కోరుకోవాలి. ఇప్పటివరకు కోరుకున్నాము, ఇంకా ముందు ఎప్పుడు కోరుకున్నాం. అమ్మవారిని ఒకటే ఒక కోరిక కోరాలి, ఏంటంటే నాకు శక్తిని అని కోరుకోండి. నాకు శక్తిని ఇవ్వమని కోరుకోండి. ఆ శక్తిని ఇవ్వమనడానికి నాకు తెలిసి మా గోకన్న ఆ శక్తిని పొందడానికి, ఆ శక్తిని నిర్మాణం చేసుకోవడానికి ఇక్కడ పెట్టిండు అని నేను అనుకుంటున్నాను. శక్తి అంటే ఏమిటి? శక్తి అంటే సర్వస్వం. శక్తి మాత సర్వంగా ఉంటుంది. దాంట్లో కొలతలు ఉండవు, ఇక ఓసీలు ఉండదు, కన్జ్యూస్ అసలే ఉండదు. ఉంటుందా? కొలత ఉండదు, ఓసీలు ఉండదు, కన్జ్యూస్ అసలే ఉండదు. కాబట్టి శక్తి కోరుకునేటువంటి వాళ్ళందరం మనం ఇక్కడ జమైనమని నేను అనుకుంటున్నాను. ఇక మీ కోరిక ఎట్లా నెరవేరదో రేపటి నుండి చూడండి.